నాలుగవ అధ్యాయం చెప్పుకుందాం. అంటే మనం కాశీఖండంలో 100 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 100 అధ్యాయాలలో మొదటి అధ్యాయంలో వింధ్యాద్రి పర్వతము కొంచెం అసూయతో పెరుగుట, అలా అసూయతో పెరిగాడు. అలా పెరగడం వల్ల లోకానికి చీకటి అయిపోయింది. ఈ లోకానికి చీకటి అయిపోయి దేవతలకు కొన్ని ధర్మ కార్యాలు లోపల వచ్చేసింది. అంటే మనకి వచ్చింది కాబట్టి దేవతలకు ముందు వచ్చింది. కాబట్టి ఈ దేవతలందరూ 2వ అధ్యాయం అంటే కాశీఖండం 2వ అధ్యాయంలో బ్రహ్మదేలోకానికి వెళ్ళారు. ఈ బ్రహ్మలోకానికి వెళ్ళినప్పుడు ఈ యొక్క బ్రహ్మదేవుడు ఆ యొక్క దేవతలని ఊరటపరిచి, మీరు భయపడకండి, మీరు వచ్చింది బ్రహ్మలోకము, ఈ బ్రహ్మలోకానికి ఎవరెవరు రాగలరో ఈ బ్రహ్మలోక మహిమను చెప్పాడు. అలా చెప్పి అయితే ఈ దేవతలు కూడా ఏం చేశారంటే ఈ యొక్క బ్రహ్మదేవుడిని ఒక స్తుతించారు. దానిని దేవతా అభీష్ట స్తోత్రం అని చెప్పారు. అయితే ఆయన బ్రహ్మలోకం గురించి చెప్పాడు. ఆ బ్రహ్మలోకంలో ఎక్కువ గోమహిమ గురించి కూడా చెప్పాడు. ఎవరైతే గోరక్షణ చేస్తారో, ఎవరైతే గోవు కోసం ప్రాణత్యాగం చేస్తారో అటువంటి వాళ్ళందరూ ఈ బ్రహ్మలోకానికి వస్తాడు. ఇంకా చాలా విషయాలు చెప్పాడు. అంటే కార్తీక మాసంలో 3 రోజులు ఎవరైతే మన పంచగంగా తీర్థము వద్ద స్నానం చేస్తారో వాళ్ళు కూడా బ్రహ్మలోకానికి వస్తారట. అయితే ఇంకా చాలా మన కాశీలో విశేషాలు చెప్పాడు. ఇది 2వ అధ్యాయము. 3వ అధ్యాయానికి వెళ్ళేటప్పటికి ఈ యొక్క దేవతలందరూ ఈ యొక్క బ్రహ్మదేవుడు అనుమతితో బ్రహ్మదేవుడే చెప్పాడు, మీరు కాశీ వెళ్ళండి, కాశీలో అగస్త్యముని ఉన్నాడు, ఆయన ఇప్పుడు ఈ యొక్క సమస్యను తీరుస్తాడు. కాబట్టి ఓ దేవతలారా మీరందరూ కాశీ వెళ్ళండి. అయితే నిన్న మనం చెప్పుకున్నాం దేవతలందరూ 3వ అధ్యాయము. దేవతలందరూ కాశీ వచ్చారు. కాశీ వచ్చిన దేవతలు మనలాగే 9 రోజులు కాశీ అంతా తిరిగారు. ఈ యొక్క మణికర్ణిక తీర్థం వద్ద స్నానం చేశారు. సచల స్నానం చేసి మనలాగా అన్ని విధులు చేశారు. మనలాగా దేవతామూర్తులు అన్నింటినీ చూశారు. తర్వాత అగస్త్యముని దగ్గరికి వెళ్ళారు. వీళ్ళు ఎప్పుడైతే ఈ దేవతలు అగస్త్యముని ఆశ్రమానికి వెళ్ళారో అప్పుడు అగస్త్యముని ధ్యాన స్థితిలో ఉన్నాడు. అయితే ఈ దేవతలందరూ ఈ అగస్త్యముని చూడగా ఎలా ఉన్నారంటే సాక్షాత్ 1,000,000 సూర్యుల తేజస్సుతో ఉన్నారు. అంటే ఒక సూర్యనారాయణుడి వల్ల ఇబ్బంది పడి వచ్చారు వీళ్ళు, కానీ ఈ యొక్క అగస్త్యముని 1,000,000 సూర్యుల తేజస్సుతో ఉన్నారు. అయితే ఈ యొక్క అగస్త్యముని యొక్క గొప్పతనాన్ని మన దేవగురువైనటువంటి బృహస్పతి ఈ యొక్క దేవతలకు చెప్తున్నాడు. ఆయన అలా ధ్యానంలో ఉన్నారు. అయ్యా ఈయన అంతటివాడు ఇంతటివాడు అని చెప్తున్నారు. ఇంతలోకి ఎవరో వచ్చారు మా యొక్క ఆశ్రమానికని లోపాముద్రాదేవి వస్తూ ఉంది. ఆ లోపాముద్రాదేవి పాద పద్మాలు యొక్క చివరి వేళ్లను దేవతలకు గురువైనటువంటి ఈ యొక్క బృహస్పతి చూసి ఆమె మహాపరమ పవిత్రమైనటువంటి స్త్రీ, ఆవిడ గొప్పతనమని ఆవిడ యొక్క పాతివ్రత్యం గురించి ఈ యొక్క దేవతలకు ఈ యొక్క దేవ మహర్షి చెప్పాడు. అలా చెప్పే సందర్భంలో మహాపతివ్రత లక్షణాలు ఎలా ఉంటాయి, మహాపతివ్రత యొక్క గొప్పతనం ఏమిటో చెప్పాడు. అంటే మనకు ఆయన చాలా చెప్పాడు. అవి నిన్న చెప్పుకున్నాం. మహాపతివ్రత అని ఆమె స్పర్శ వల్ల చూడండి, ఆమె స్పర్శ వల్ల పంచభూతాలు పావనమవుతాయి. అంటే మీకు ఎక్కడో తెలియదు, మనకి నల దమయంతి చరిత్రలో ఉంది. సాక్షాత్తు ఆవిడికి వాళ్ళు వస్తారు, ఎందుకంటే ఆవిడ స్పర్శ కోసం. ఆవిడ ఇదనమాట, ఆవిడ అడవిలో ఉన్నప్పుడు కూడా చాలామంది ఆవిడని ఏదో చేయాలనుకుంటే ఈ పంచభూతాలు ఆవిడని రక్షిస్తాయి. అర్థమవుతుందా? ఒక రాక్షసుడు వస్తాడు ఆవిడ దగ్గరికి, ఆవిడని మోహించబోతే ఆవిడ అనుకుంటుంది నేను నిజంగా ధర్మపత్ని అయితే అగ్నిదేవుడికి ఇతను ఇబ్బంది పెట్టారా అంటుంది. అప్పుడు అగ్నిదేవుడు వచ్చి రక్షిస్తాడు. అంటే చూడండి, ఆవిడ పరమ భర్తను అనుసరించింది కాబట్టి పంచభూతాలు అంటే ఇంకా గొప్ప స్థాయికి వెళ్తే మనకి తెలుసు. సాక్షాత్ మన అనసూయమ్మ మాత బ్రహ్మ విష్ణు మహేశ్వరులు చంటి బిడ్డను చేసేసింది. అంటే చూడండి, అంతటి వాళ్ళు కూడా ఈ యొక్క తల్లి వాత్సల్యానికి వచ్చేసారు. నిజంగా ఆవిడ భర్తతో అలా ఉంది. అలాంటి భర్త అలాంటి భార్య దగ్గర మనం బిడ్డలుగా అయ్యామనుకోండి చాలు. చూడండి, అలా కోరిక వాళ్ళకే కలిగింది. ఇది మహాపాతివ్రత్యం ఉన్నటువంటి ఒక స్త్రీమూర్తి యొక్క గొప్పతనం. ఆవిడ నిజంగా ఏ పూజ చేయనక్కర్లేదు. అక్కడ మనకి నేను చెప్పుకున్నాం, ఒక స్త్రీ తన భర్త పాదాలను కడిగి ఆ పాదోదక జలం తాగినా చల్లుకున్న మనకి బ్రహ్మదేవుడు సృష్టించిన 3.5 కోట్ల తీర్థాల కంటే గొప్పతనం. ఇంకా ఆయన చెప్పాడు దేవగురువు, తన భర్తనే శివుడు విష్ణు అనుకోవాలట. ఆవిడ
వాళ్ళకంటే కూడా గొప్పవాడు తన భర్త అని ఆమె భక్తిని అనుసరించాలి అని మనకి స్త్రీ ధర్మాలు కొన్ని చెప్పాడు. అయితే ఇప్పుడు మనం 4వ అధ్యాయానికి వెళ్తున్నాము. ఈ 4వ అధ్యాయం ఏదొచ్చు, ఈ 4వ అధ్యాయంలో ఇవన్నీ చెప్పాడు. మనము కాశీఖండము 4వ అధ్యాయంలో 120 శ్లోకాలలో గురువైనటువంటి ఈరోజు ఇదేనమ్మా, గురువైనటువంటి బృహస్పతి లోపాముద్రాదేవికి దేవతలు కలిసి నమస్కరించారు. పాతివ్రత్య గొప్పతనాన్ని చెప్పడం జరిగింది. ఏం చెప్పారంటే, ఓ అగస్త్యముని అంటున్నాడు, ఈయన లోపల అంటున్నా, ఆయన చేసుకుంటున్నాడు. ఈయన కూడా గురుతుల్యుడు కదా. సమస్త ఋషి మునిలో, అంటే సమస్త ఋషులు అనేవాళ్ళు మునులు ఉన్నారు కదా, వాళ్ళలో మహామాన్యుడివి నీవు చాలా చాలా గొప్పవాడివి. నీ అందు తపోలక్ష్మి బ్రహ్మ తేజము కలిగిన పురాణాలలో కలిగిన పుణ్యలక్ష్మి ఉంది. అంటే సమస్త పురాణాలను మనం పట్టుకొచ్చామనుకోండి, ఆ పురాణాన్ని ఒక స్త్రీ రూపంగా మార్చితే పురాణ లక్ష్మి అని పేరు పెట్టామనుకోండి, ఆవిడ నీ యందు అన్నాడు. మళ్ళా ఏం చెప్తున్నా అంటే, నీ సహధర్మచారిని అగు లోపాముద్రాదేవి గొప్పతనంతో మహాకారణభూతురాలు. ఆవిడ సాక్షాత్తు చాలా చాలా గొప్ప. ఆవిడ చెప్తాను ఆవిడ ఏం చేస్తుందో. దేవి లోపాముద్ర, అరుంధతి, సావిత్రి, అనసూయ, సాండిల్య, సతి, లక్ష్మి, శతరూప, స్వాహ, ద్రౌపది, అహల్య, సీత, కుంతి, తార, మండోదరి, సులోచన, రుక్మిణి, రాధాదేవి. ఇలా ఇక్కడ మనకి ఈ అధ్యాయంలో కొంతమంది మహాపతివ్రతులైనటువంటి వారు, గొప్పగా స్త్రీ భర్తను అనుసరించినటువంటి వాళ్ళు పేరు కొన్ని చెప్పారు. అంటే ఇక్కడ ఏమి చెప్పాడంటే, ఈ గురువు బృహస్పతి ఎవరైతే నిరంతరము ఒక స్త్రీగా ఉన్న చిన్నపిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ పెద్దవాళ్ళకి కానీ వీళ్ళని ఎప్పుడు అనుసరిస్తూ ఉన్నారనుకోండి, లేదా వీళ్ళ నామస్మరణ చేస్తున్నారనుకోండి, వీళ్ళతో సత్సాంగత్యం ఉన్నామనుకోండి, మనము కూడా ఆ స్థాయికి వెళతారు. అంటే అదే కదా సుమతి పాపం ఏమీ లేని ఒక ఇది, ఆమె అనసూయ మాతకి సేవకురాలు. చూడండి, అనసూయ మాత లాగా అనసూయ మాత వచ్చి బతిమలాడాల్సి వచ్చింది, అమ్మ లోక కళ్యాణార్థం సూర్యనారాయణని రప్పించు అని. అంటే చూడండి, ఇంత శక్తి వాళ్ళకి వచ్చేస్తుంది. ఆవిడ అంతా స్థాయిని పొందింది. మున్నగు మహాపతివ్రత స్త్రీలలో, అంటే ఇప్పుడు మనకు ఆయన చెప్పాడు ఎంతమంది మహాపతివ్రత స్త్రీలు ఉన్నారో వాళ్ళందరిలో కల్లా శ్రేష్ఠురాలు ఈ యొక్క లోపాము. మనం నేను చెప్పుకున్న ఆవిడ ఎవరి భర్త అనుమతి లేనప్పుడు పోదు ఎక్కడికి అలాంటిది. అంటే ప్రతినిత్యము ఈ యొక్క 21 నామాలు చెప్పాను ఇక్కడ. ఈ 21 నామాలు మహాపతివ్రత పేర్లు స్మరించుకుంటూ ఉన్నట్లయితే అఖండ సౌభాగ్యము, వారు ఏ జన్మలో కూడా అఖండ సౌభాగ్యంతో ఉంటారు. దీర్ఘసుముడు దేవగురు బృహస్పతి లోపాముద్రాదేవి అగస్త్యముని భుజించిన తరువాతనే భుజిస్తుంది. అంటే చెప్తున్నాడు, ఆ దేవతలందరూ వచ్చారు కదా, అంటే వాళ్ళకి మీ భార్యలు ఏం చేస్తారో ఒకసారి గుర్తు తెచ్చుకోండి అన్నట్టుగా అక్కడ అందరూ ఉన్నారు. ఎవరెవరు ఉన్నారంటే అష్టదిక్పాలకులు, నవగ్రహాలు, సమస్త దేవతాగణమంతా వచ్చి ఉన్నారు. ఎందుకంటే ఇంద్రుడు కూడా ఉన్నాడు అక్కడ. అయితే నీవు కూర్చున్న పిమ్మటనే ఆ మహాసాధ్వి కూర్చుంటుంది. అంటే భర్త ముందు కూర్చున్నాకే ఆవిడ కూర్చుంటుందన్న. అగస్త్యముని నీవు నిద్రించిన తరువాతనే లోపాముద్రాదేవి నిద్రించును, నీకంటే ముందుగానే నిద్ర మేల్కొంది. చూడండి, భర్త గారు ఎప్పుడైతే నిద్రపోతారో అలా ఆవిడ నిద్రపోతుంది. తర్వాత ఆయన లేకముందే ఈమె లేస్తుంది. తాను ముందే లేచి తాను అలంకరించుకున్న తర్వాతనే నీ వద్దకు వచ్చి నమస్కారం పెడుతుంది. అంటే లేగానే అనకూడదు, కానీ అలా పోకుండా ఆవిడ సిద్ధంగా కాలకృత్యం అన్నీ చేర్చుకుని ఆవిడ అలంకారం చేసుకుని భర్త ఈరోజు ఉదయం నన్ను చూస్తాడు కదా అని ఆవిడ చక్కగా ఒక మహాలక్ష్మిగా కనబడుతుంది ఆయనకి. ఇది అన్నమాట. ఓ అగస్త్యముని, మీరు దేశాంతరం వెళ్ళినచో సంపూర్ణముగా అలంకారం చేసుకోగలరు. అంటే భర్త ఉన్నప్పుడు మాంగళ్యానికి సంబంధించింది పసుపు కుంకుమ పెట్టుకుంటుంది. భర్త వెళ్ళినప్పుడు ఇంకా మా భర్త గారు లేరు కదా కొంచెం తగ్గించుకుంటుంది. అంటే మీ యొక్క ఆయుష్ కీర్తి కోరి సదా మీ నామ ఉచ్చారణ కూడా చేయగలరు. అంటే ఇప్పుడు మన కలికాలము చాలామంది మనం పేర్లు పెట్టుకొని పిలుస్తున్నాం. మా ఆవిడ కూడా నన్ను పేరు పెట్టే పిలుస్తుంది, శేఖర్ అని. అంటే ఇక్కడ చూడండి, ఇది విన్నాక చెప్పింది, అయ్యో నేను పిలవకూడదని. అంటే మీ ఆయుష్ నేనే చెప్పాను, ఇలానే పిలువ ఎందుకు ఏమంది అలానే వద్దనే మనకి. అంటే మీ ఆయుష్ కీర్తి కోరి సదా మీ నామస్మరణ కూడా చేయగలరు. ఎందుకంటే ఇవన్నీ దోషాల కింద వస్తాయి.
ఓకే, అన్య పురుషుల నామాలను వినడం కానీ ఉచ్చరణ కానీ పలకని మహాసాధ్వి లోపాముద్రాది. అంటే చూడండి, ఈ యొక్క దేవతలు ఏం చేస్తున్నారంటే ఆమె ఇది ఆమె కనీసము పరపురుషుల నామాన్ని కానీ పలకడం కూడా చేయదట. అంటే ఇప్పుడు ఒకవేళ రాముడి పేరు చెప్పాల్సి వచ్చిందనుకోండి, సీతమ్మ వారి యొక్క భర్త గారు అంటుంది అలా అన్నమాట. సదా 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 నిన్ను అనుసరించుకుంటూ నీవు ఆక్రోశించిన కొట్టిన ప్రసన్నముగా ఉంటుంది. అంటే చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నారంటే భర్త గారు ఒకవేళ సంతోష సమయంలో ఏదైనా సంతోష పెట్టినా, ఒకవేళ మరొక సందర్భంలో ఆవిడ కొట్టినా తిట్టినా కానీ ఆమె ఎప్పుడు మనస్ఫూర్తిగా చాలా ఆనందంగా ఉంటుంది. ఓ మునీశ్వర, మీకు ఏదైనా పని చెప్పినా అంటే ఎవరైనా ఆ మునీశ్వరుడు ఆమెకి ఏదైనా పని చెప్పారనుకోండి వెంటనే చేస్తుందట. ఏదైనా పని చెప్పినా అంటే ఆ భార్యగా పిలిచి ఇదిగో ఈ పని చేయని చెప్పినంటే వెంటనే ఆ పని చేసేస్తుందంట. మనకి ఒకానొక సందర్భంలో దూర్వాస మహర్షి పాపం ఎక్కడికో వెళ్ళి వస్తాడు. ఆయన మహాకోపి, అర్థమైంది. ఆయన చూసి సాక్షాత్ దేవత అందరూ భయపడిపోతారు. అలాంటి ఆయన ఇంటికి వచ్చి వాళ్ళ భార్య అయినటువంటి ఆమెను పిలిచి కొంచెం నీళ్లు తెమ్మన్నాడు. పాపం ఆమె పరిజ్ఞానంలో వినదో లేదో ఈయనకు కోపం వచ్చేసింది, ఆవిడని భస్మం చేసేసాడు. భస్మం చేసేసాడు. ఇంతలోకి పాపం ఆమె యొక్క తండ్రి గారు వచ్చి, ఓ ఋషి, నువ్వు ఇంత కోపం చేస్తే ఎట్లా, నా కూతుర్ని ఇలా చేసావనే పాపం ఆయన బాధపడితే, సరే పోనీలే నీ కూతురికి ఒక వరం ఇస్తున్నాను. ఎక్కడ ప్రతి స్త్రీ సుమంగళిగా ఉంటుందో ఆవిడ చేతిలో అట్టిపుండు కదలీ ఫలంగా మారిపోతుంది. ఏ యొక్క పూజ కానీ, ఏ యొక్క వ్రతం కానీ, ఏ యొక్క వాయినం కానీ అరటి పండు లేకుండా జరగదు. అంటే ఆ దుర్వాస ఆ కదలీ ఫలం అనమాట, ఆమె పేరు కదలి. అంటే ఆ దుర్వాస మహర్షి యొక్క భార్య ఇలా అయిపోయింది. అంటే చూడండి, ఇక్కడ క్షమించాలి అంటే ఆయనకు ఆ పని చేయలేదని ఈ పని చేసేసాడు. ఓకేనా, ఇది అనమాట భర్త అనుమతి కోసం మనం ఉండాలి. చాలా సందర్భాలన్నీ మళ్ళీ చెప్తామని. సదా సదా నిన్ను అనుసరించుకుంటూ నీవు ఆక్రోశించిన కొట్టిన ప్రసన్నంగా ఉంటుంది. అంటే ఆయన ఎప్పుడూ చేయలేదు. ఒకవేళ పొరపాటున అలా అన్నా కానీ ఆవిడ ఎప్పుడు దానికి ఇబ్బంది పడదు. ఓ మునీశ్వర, మీరు ఏది చెప్పినా వెంటనే చేస్తుంది. మహర్షి మీరు పిలిచినచో చేయుచున్న ఇంటి కార్యములన్నీ వదిలి తక్షణము మీ వద్దకు వస్తుంది. మీ యొక్క అనుష్ఠానమును పూజను అంటే మీ యొక్క అనుష్ఠానములకు పూజకు సంబంధించినవి ఏవైనా అవసరమైతే అవి వెంటనే అంటే ఈరోజు రేపు శనివారం అనుకోండి, ఆ వెంకటేశ్వరి విష్ణుమూర్తికి పూజ చేసుకోవాలంటే విష్ణుకి సంబంధించిన పూలు తెచ్చిపెడుతుంది. అలాగే ఓ అగస్త్యముని మీ యొక్క ఉచ్చిష్టమును మహాప్రసాదంగా తింటుంది. అంటే భర్త తినగా మిగిలినటువంటి నైవేద్యం ఏముంటుందో అది మహాప్రసాదంగా తింటుంది. అలాగే అతిథులైనటువంటి దేవతలు, పితరులు, సేవకులు, గోవులు, భిక్షులు, భిక్ష కొరకు ఎవరైనా వస్తే వాళ్ళందరూ ఎవరైనా ఉన్నారేమో ఆశ్రమం చుట్టుపక్కల అని ఆవిడందరినీ చూసి వాళ్ళందరికీ పెట్టి ఆ తర్వాత ఆవిడ తినేది అనమాట. ఇక్కడ మనందరికీ శీతలామాత అని అంటారు. ఈ శీతలామాత ఎవరో కాదు, సాక్షాత్ ద్రోణాచార్య యొక్క భార్య. ఎందుకంటే మనకి ఢిల్లీ దగ్గరే కదా మనకి కురుక్షేత్రం జరిగింది. ఈ ఢిల్లీ దగ్గర అంటే నేను అడిగాను, మనకి ఢిల్లీలో కొన్ని నేను ఉన్నాను కదా, అక్కడ ఏం చేస్తారంటే 2 రాళ్ళు ఇలా పెడతారు. ఇలా పెట్టి అక్కడ నుంచి మనకి చాలా ఖాళీ స్థలం ఉంటుంది. ప్రతి ఇంటి వాళ్ళు మధ్యాహ్నం అయ్యేటప్పటికి అంటే 4 ఇళ్ళకి మధ్యలో ఉంటుంది అది, ప్రతి ఇంటికి ముందు పెట్టింటారు. అక్కడ ఏం చేస్తారంటే వాళ్ళకు ఉన్నటువంటి 4 చపాతీలు అంత కూరలు పెట్టేసుకుంటారు. అంటే ఎవరికి అవసరమో వాళ్ళు వచ్చి దాన్ని తీసుకెళ్తారు. అంటే ఆ యొక్క ప్రతిమని దాని వాళ్ళు శీతలామాత అంటే అక్కడ ఏం గుడి ఉండదు, ఏముండదు. ఇప్పుడు మనకి కొన్ని దగ్గర రూపాలు పెట్టాడు. అంటే ఆ శీతలామాత ఎవరు అంటే మనకి చాలా ఎక్కువ పూలు ఉంటాయి. అంటే హిందీ వాళ్ళు ఎందుకు శీతలామాతను ఎక్కువ ఆరాధిస్తారంటే ఒకనొక సందర్భంగా ఆమె పేరు ఉడిపి కదా, ద్రోణాచార్య భార్య. ఆమె ఏం చేసేదంటే ఆమె మన కౌరవులు ఉన్నారు కదా, కౌరవులు పాండవులు వీళ్ళు 100 మంది, వీళ్ళకి 5 మంది, అంటే వీళ్ళకి ఎంతమంది సైన్యం వచ్చిందారో వాళ్ళకి సేవ చేయడానికి వాళ్ళందరికీ ఈవిడ చాలా చక్కగా ఉండి అంటే ఒక అశ్వత్థామనే కాదట, వీళ్ళందరినీ కూడా కన్నక్కడిగా చూసుకుంటారు. అక్కడ ఎవరెవరు చిన్న స్థాయి ఉన్న వాడికి కూడా ఆవిడ అలా పెట్టేదట. అందుకని ఢిల్లీలో ఒక పెద్ద గుడి ఉంది ఆవిడకి, అర్థమైంది, చాలా పెద్ద గుడి.
మన అనకూడదు కానీ మన విశ్వనాథుడికైనా కూడా పెడతారు. అంటే ఆవిడకి వాళ్ళు ఇచ్చిన మర్యాద. మనము మన జీవితంలో ఏదైనా మంచి పని చేసామనుకో ఎప్పుడో ఒకప్పుడు దానికి వస్తుంది. అంటే క్షమించాలి. మనం చూడండి, మనము నిజంగా చాలా చాలా అదృష్టవంతులమే. ఎప్పుడో రామ జన్మభూమి అయోధ్యలో రాముడు ఉన్నాడో లేదో మనకి తెలియదు, అంటే విన్నాము. మనం అప్పటి వాళ్ళం కాదు కదా, మనం అప్పటి వాళ్ళమే. అర్థమైందా? ఇది వెళితే మనకు తెలుస్తుంది. అయితే ఈ జన్మలో మనం చక్కగా మనకి తెలిసి ఒక 70 ఏళ్ళ నుంచి లేనిది ఈరోజు నిజంగా రాముడు అక్కడ ఉన్నాడని మనం చూడడం జరిగింది. అయితే ఇక్కడ చూడండి, నా తల్లి లోపాముద్రాదేవి సహధర్మచారిణిగా మీతో కలిసి మాత్రమే సమాజ ఉత్సవాలలో, సమాజ కార్యాలలో, ఇక్కడ ఏమైనటువంటి క్రతువులలో పాల్గొంటుందంట. భర్త లేకుండా ఆమె ఎప్పుడు బయటకు పోతాం. అంటే ఎవరో పేరెంటానికి పిలిచారనుకోండి, ఏమండి మా భర్త మేము ఇద్దరం వస్తాం అంటే అలా వెళ్ళేదట అనమాట. ఓ అగస్త్యముని, మీ యొక్క అనుమతి లేకుండా ఏ గొప్ప దేవస్థానమునకో, ఏ యొక్క లోకమునకో, ఏ యొక్క తీర్థరాజ్యమో అయినప్పటికీ ఆ మహాతల్లి వెళ్ళదట. అంటే ఈయన అనుమతి ఉందనుకోండి, క్షమించాలి. మనకి ఇక్కడ కాశీలో నేను విన్నాను, అది నిజమాబద్దో నాకు తెలీదు. మనకి రామ లక్ష్మణులు సీతమ్మ కాశీ వస్తారట. అలా వచ్చినప్పుడు పాపం ఎవరో చెప్తారట, ఇక్కడ ఉన్నటువంటి స్త్రీమూర్తులు, అమ్మ కాశీ పరిక్రమ ఉంది, వారణాసి నగర యాత్ర అంటారు దాన్ని. అప్పుడు సీతమ్మ రాముడికి అన్నం పెట్టేసి మీరు తింటూ ఉండండి, ఇప్పుడే వస్తాను అని చెప్పి ఆవిడ గబగబా 12 గంటల యాత్ర చేసి వచ్చిందట. అర్థమైందా? అంటే ఇలా ఆ తల్లి చేస్తుంది, అది పక్కన పెట్టండి. అయితే ఓ మునీశ్వర, మీరు సుఖముగా నిద్రించినప్పుడు, సుఖ ఆసీనమై మీరు దైవ చింతలో ఉన్నప్పుడు, మీరు స్వేచ్ఛగా విహరిస్తున్నప్పుడు పొరపాటున కూడా ఆ మహాసాధ్వి మీకు ఆటంకం కలిగించింది. బాగా నిద్రపోతున్నారనుకోండి, ఆ పోనీలో ఏదో ఎన్నో రోజులకి నిద్రపోతున్నాడని ఆవిడ ఆ నిద్రపోయేటువంటి ఆ యొక్క పరిస్థితిని ఆటంకం కలిగించిందంట. ఆయన ఏదన్నా ఆ సంతోషంగా ఉండి ఎక్కడికైనా వెళుతున్నప్పుడు కూడా ఆవిడ ఎప్పుడు ఆటంకం చేయదట. అంటే దేవతా వివాహ కార్యాలు కూడా మీతో వచ్చినప్పుడు మీ అనుమతి లేనిదే, చూడండి, మీ అనుమతి లేనిదో ఎవరితో కలవడం కానీ, ఎవరితో మాట్లాడడం కానీ, ఇలా ఆ ఇల్లాలు ఎవరిని ఆశీర్వదించడం కూడా చేయడం. దేవతా కార్యాలకు ఆవిడ వెళ్ళినప్పుడు, దేవతా వివాహాలకు వెళ్ళినప్పుడు కూడా ఆవిడ భర్త అనుమతితోనే అన్ని చేస్తుందంట. అనసూయమాత, అరుంధతి మాత కూడా అలాగే ఉంటారంట. అంటే మీరు ప్రతిదీ మనం అనుకుంటాం. పాపం మా చిన్న గురుగారు ఒక ఆయన అనేవాళ్ళు, ఏమంటే ఒక 30 సంవత్సరాలు దాటిపోయాక భర్త గారు ఇక్కడ ఉన్నారనుకోండి, భార్య ఎక్కడో ఉందనుకోండి, వాళ్ళ కళ్ళతోనే మాట్లాడుకుంటారు. అదే మనం అనుకోవాలి, ఇక్కడ ఏదైనా అనుమతి ఎలా పుచ్చుకున్నారు ఏందని. మనకి రామాయణంలో కూడా చాలాసార్లు ఇది జరుగుతూ ఉంటుంది. రామ సీతలో కూడా అలా చేస్తూ ఉంటారు. అంటే ఋతుమతి అయిన సందర్భంలో ఆమె ఛాయని కూడా మీ దగ్గరికి రానియదు. ఇదన్నమాట. అగస్త్యముని, మీ యొక్క యశస్సును, ఆయుష్ను కోరి సదా 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 కుంకుమ, సింధూరము, కాటుక, తాంబూలము, మాంగళ్య ఆభరణములు, కేశరక్షణ, హస్త కంకణములు, ఇవన్నీ ఎంత మాత్రం ఉండాలో అంత మాత్రమే ఉంచుకుంటుందంట. అంటే తక్కువ కానీ ఎక్కువ కానీ, అంటే ఎక్కువ వేసేసుకున్నటువంటి గాజులు పాప నిద్రపోతున్నప్పుడు ఇది అవుతుంది. అందుకని ఎంత అవసరమో అంతే ఉంచుకొని అవి మళ్ళీ ఉన్నాయా లేదని చెక్ చేసుకుంటూ ఉంటుందంట, ప్రతిసారి చూసుకుంటూ. ఎందుకంటే అవి ఇదనమాట. అయితే దుష్ట స్త్రీలతో ఎప్పటికీ ఆవిడ మాట్లాడలేట. ఆవిడ మామూలు వాళ్ళతోనే మాట్లాడట్లేదు, దుష్ట స్త్రీలకేం భర్తకు ఏది ఇష్టమో అదే ఆ మహాతల్లికి ఇష్టము. ఇక్కడే ఒక స్త్రీ గొప్పతనం నిలబడుతుంది. అంటే ఒక 20 సంవత్సరాల వరకు తల్లిదండ్రుల దగ్గర గారాభంగా పెరిగినటువంటి ఒక స్త్రీమూర్తి. అందుకే మన పురాణాల్లో స్త్రీకి అంత గొప్ప పీట వేశాడు. ఆ భర్తను పెళ్లి చేసుకున్నాక తనకి ఇష్టం ఉన్నా లేకపోయినా, ఇంకా తన ఇష్టం అంటూ ఉండదు, భర్తకి ఏది ఇష్టమో అదే భార్య తన ఇష్టంగా మార్చుకుంటుంది. అలా మార్చుకోవాలి. మార్చుకున్నప్పుడే అవి సహధర్మచారుడిగా పోతుంది. ఈ విధంగా మనం చెప్పినటువంటి వీళ్ళ యొక్క కోవలోకి వస్తుంది. అలా కాకుండా మనం వెళ్తే అది ఇంక వేరే రకం. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ అలా ఉండేదట ఆవిడ. బృహస్పతి ఇప్పుడు ఆవిడ గురించి చెప్పాడు. తర్వాత దేవగురు బృహస్పతి స్త్రీ ధర్మాలను, పాతివ్రత్య మహిమను చెప్తున్నాడు. అంటే నిజంగా ఒక స్త్రీ ఈ విధంగా భర్తను అనుసరిస్తే ఆవిడ ఏ గొప్ప స్థాయిలో ఉంటుందో చెప్తున్నాడు. ఏం చెప్తాడంటే, స్త్రీలకు భర్త వాక్యమే గొప్ప పరిపాలన.
అంటే భర్త ఏది మాట్లాడతాడో ఏది చెప్తాడో ఇది ఒక భార్యకి గొప్ప వాక్య పరిపాలన. అంటే ఏ విధంగా తండ్రి గారి మాటకి రాముడు ఎలా వెళ్ళాడో అలా అనమాట. మహాపతివ్రతలకు స్త్రీ ధర్మమే సమస్త ధర్మములకు కూడా దేవపూజ. అంటే చూడండి, సాక్షాత్తు పాపం రాముడికి వనవాసం అయిన పరిస్థితి ఏర్పడింది. రేపు ఉదయం వనవాసానికి వెళ్ళాలి. సీతమ్మ అంటుంది, చాలా చిన్నది సీతమ్మ. రాముడు అంటుంది వస్తాను నేను అంటుంది. రాముడు అంటాడు అడవి పోయేది, మనమేమో అయోధ్యకి పోవట్లేదు, లేదా మీ మిదిలకి పోవట్లేదు. అయోధ్యలో ఎన్నో క్రూరముగాలు, నడవడానికి దారి తెలియదు మాకు, కొండలెక్కాలి, లోయలకు దిగాలి, ఎన్నో ఇబ్బందులు, అడవి అది అంటే చెప్పినప్పుడు ఆవిడ ఎంతమందో చెప్పారు ఆవిడ వారించడానికి. ఆవిడ స్త్రీ ధర్మాన్ని పట్టుకుంటుంది. నాకు మా నాన్నగారిచ్చి పెళ్లి చేసింది రాముడితో, అయోధ్యతో కాదు. మా నాన్నగారు చెప్పారు, నా భర్త ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను. ఆయన అయోధ్యలో ఉండేనండి, అడవిలో ఉండేది. ఇది నా స్త్రీ ధర్మం, నేను దీన్ని పాల్గొను అంటే ఆవిడ అలా చెప్పబట్టే కదా అక్కడ పోతే రావణుడు ఉన్నాడు. అంటే మహాపతివ్రతకు స్త్రీ ధర్మమే ఇదన్న. అందుకే చూడండి, ఇక్కడో కొన్ని వేల యుగాల ముందున్న అనసూయమ్మ అరుంధతి అమ్మ కన్నా ముందు వచ్చేసింది ఆవిడ సీతమ్మ. అంతగా ఇదే అనమాట. కష్టసుఖమైందు పతిదేవుని ఒకే విధంగా అనుసరించారు. నిజంగా నా సీతమ్మ అలాగే అనుసరించారు. అంటే అయోధ్యలో ఉన్నప్పుడు ఎంత సుఖమో ఆవిడకి ఇంకా క్షమించాలి. ఆవిడ అడవిలో రాముడు తనతో ఉన్నప్పుడు ఇంకా ఆనందపడి. అంటే మళ్ళా వనవాసానికి వెళ్ళినప్పుడు ఆవిడ అడుగుతుంది రాముడిని, ఇంతకుముందు మీరు నాతో 14 వనవాసం చేసినటువంటి రాముడు కాదు మీరు, ఇప్పుడు రాజారాముడు మీరు. అర్థమవుతుందా? అవి అంటే చూడండి, అప్పుడు ప్రేమ, ఇప్పుడు మీరు రాజ్యబంధనలో ఇరుక్కున్నారు. అప్పుడు మీకు రాజ్యబంధన లేదు, మీకు మీ వంశ ధర్మాలు తెలియవు. కాబట్టి ఇప్పుడు మీరు దాంట్లో ఇరుక్కున్నారు. కాబట్టి అంటే అవి అవసరం. చూడండి, ఇప్పుడు భర్తగా అవి ఆవిడకి అవసరం, ఎందుకంటే నా భర్త అవి ఆచరించాలి. కానీ ఇప్పుడు మాకు తగ్గింది కాబట్టి ఇక చాలండి, మీరు మీ ప్రజలు ఆలోచించుకోండి, మీ యొక్క అనుమతితో ఇక నేను వెళతాను, త్వరగా మీరు వచ్చేయండి అని చెప్పేది. అంటే పతి పాదోదక పానమే, చూడండి, పతి పాదోదక పాదనమే స్త్రీలకు సకల తీర్థ స్నానమట. ఇది అనమాట. స్త్రీలకు శివకేశవుల కంటే, నేను చెప్పలేదమ్మా, దేవగురు చెప్తున్నాడు, స్త్రీలకు శివకేశవుల కంటే భర్తే ఆది దైవం. అంటే అలా అంటే ఈయనే ఆయన అనుకోవాలి, ఇది అనమాట. అందుకే భర్తే దైవం అంటాము. అలాగే పతివ్రత ఉపవాస వ్రతములు భర్తను ధిక్కరించి చేసిన, అంటే ఆయనకి చెప్పకుండా ఈరోజు ఉపవాసం అండి, లేదు ఆయనకి తెలియకుండా మనం ఏదో గుడికో గోపురానికో వెళ్ళామనుకోండి, అని తెలిసి ఆయనకి చెప్పి అనుమతితో వెళ్తే పర్లేదు. అలా చెప్పకుండా వెళ్ళినట్లయితే ఆయన ఆయుష్ ప్రమాదంలో పడుతుంది. అంటే ఆయనకి ఆయుష్ తగ్గిపోతుంది, ఆయన త్వరగా వెళ్ళిపోతాడు అన్నమాట. భర్తను ధిక్కరించి చేసే పూజలు వ్రతాలు ఎప్పటికీ ఫలితాన్ని ఇవ్వవట. అంటే భర్తకు తెలియకుండా చేసేటువంటి పూజలు వ్రతాలు తీర్థయాత్రలు ఇవన్నీ ఎప్పటికీ ఫలితాన్ని ఇవ్వవు. మరణాంతరము వాళ్ళు నరకవాసం చేస్తారు. అయితే క్రోధముగా కఠినముగా భర్త మాట్లాడితే స్త్రీలు, అంటే ఈ యొక్క స్త్రీలు భర్తతో కొంచెం కోపంగా కఠినంగా మాట్లాడేదనుకోండి, ఇలాంటి వారట మరణాంతరము కుక్కగానో నక్కగానో జన్మిస్తారు. ఎందుకంటే భర్తను ఎదిరించి మాట్లాడుతుంది కదా, అందుకని ఈశ్వరుడు ఏమనుకున్నాడు, వచ్చే జన్మలో కుక్కగా. అంటే చూడండి, మన వీధిలో కుక్క ఉందనుకోండి, చెప్పు అంటాం కదా, అంటే అక్కడ ధిక్కరించిన దానికి అంటే మీరు క్షమించాలి, మనకి ఇన్ని జీవరాశులు ఉన్నాయంటే ఇవన్నీ అంటే ఏదో తెలుసో తెలియక చేసినవి, ఇవి సాక్షాత్ దేవతలే చేస్తుంటారు, మనము చేస్తాం. అంటే చేయకూడదు, చేస్తుంటాం ఒక సందర్భం. భర్త ఎదుట ఉన్నత ఆసనంపై కూర్చుంటే, అంటే భర్త గారు ఒక కుర్చీ మీద ఉంటే వీడు ఇంకొక 2 కుర్చీలు ఎదురు కూర్చుంది అనుకోండి, అలా కూర్చుంటే మరణాంతరము చాకలి బండగా మారుతుంది. అర్థమవుతుందా? పెద్దల ఎదుట, భర్త ఎదుట పెద్దగా నవ్విన కానీ పెద్దగా మాట్లాడినటువంటి స్త్రీ మరు జన్మలో గుడ్ల పువ్వుగా పడుతుంది. అంటే చూడండి, గుడ్ల పువ్వు పాపము పగలు కళ్ళు కనపడవు, రాత్రులు కళ్ళు కనపడతాయి, కానీ రాత్రులు చీకటి. అందుకే గుడ్ల పువ్వు ఎక్కడ ఉంటుందంటే శ్మశానంలో ఉంటుంది. ఎందుకంటే శ్మశానం చిత్తులు కాలుతూ ఉంటాయి కదా, ఇది అనమాట. ఇది
ఇది చెప్తున్నాడు. అంటే ఇప్పుడు మనం క్షమించాలి. అలా గుడ్లగూబ ఎక్కడైనా కనపడింది అనుకోండి, అంటే గుడ్లగూబలో మళ్ళీ 2 రకాలు ఉన్నాయి. ఒకటి లక్ష్మీదేవికి వాహనము, రెండవది ఇలా ఉంటుంది. అంటే గుడ్లగూబ నా చిన్నతనంలో కొంతమంది చెప్పాడు, ఇది నిజం. అంటే గుడ్లగూబ రాత్రి శ్మశానం నుంచి 3 గంటల సమయంలో మన ఊరి మీదకి వస్తుందట శ్మశానం నుంచి. అలా వచ్చినప్పుడు అది అరుస్తుంది. ఆ పెద్దవాళ్ళు, నాకు కొంతమంది పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు, ఆ అరుపు ఒక రకంగా ఉంటుంది. ఆ అరిచినప్పుడు అది అరిచి దాని గోర్లకు దాని ముక్కులో రక్తం ఉంటుందట. ఆ రక్తం కానీ ఆ ఊళ్ళోనో ఆ వీధిలో కానీ పడితే ఆ ఊళ్ళో ఎవరో ఒక పెద్ద మనిషి పాపం అక్కడికి వెళ్తాడు. అయితే ఒక్కొక్క సందర్భంలో ఆ యొక్క గుడ్లకు పాలును కూడా వదులుతుందట. అప్పుడు ఆ యొక్క వీధిలో కానీ ఆ ఊళ్ళో కానీ గొప్ప కార్యం జరుగుతుంది. అందుకే అది అరుస్తూ పోతుంటే చాలామంది పెద్దవాళ్ళు ఆ 3 గంటల సమయంలో, అంటే మా పల్లెటూరులో చూసాను నేను, వాళ్ళు చప్పట్లు కొడతారు. చప్పట్లు కొట్టి దాన్ని వెళ్ళిపోనిస్తారు. అంటే ఆ పైదాపులో ఉండలేకుండా చేస్తారంట. చప్పట్లు కొట్టేటప్పటికి ఏదో పగలైపోయిందని వెళ్ళిపోతుంది. అంటే భర్తను కొట్టే స్త్రీలు ఇక్కడ చూడండి, ఇంకా భర్తను కొట్టే స్త్రీలు పెద్ద పులిగా పుడతారట. అర్థమైందా? అంటే అడవిలో ఒక పెద్ద పులిగా పుడితే భర్తను ఎవరైతే కొడతారో, అంటే ఇప్పుడు కాలం అలా మారిపోయింది కదా, కలి దోషాలు ఇవన్నీ, అలా ఎవరైతే కొడతారో వాళ్ళట అడవిలో పెద్ద పులిగా పుడతారట. మళ్ళా అంటే ఈశ్వరుడు అనుకున్నాడు వీళ్ళు భర్తనే కొట్టారు, ఇంక వీళ్ళని తీసుకెళ్ళి అడవిలో పులిగా మార్చేస్తే కొన్ని ఆ వన్య ప్రాణులన్నిటికీ కొడుతూ కూర్చుంటుంది అని చెప్పారు. భర్తకు పెట్టగా తాను తిన్న స్త్రీ అట క్షమించాలి ఊర పందిగా మారుతుంది. అంటే భర్తకు ముందు ఆవిడ తినేసి మిగిలినటువంటిది భర్తకు పెట్టింది అనుకోండి, ఆవిడ మరో జన్మలో ఊర పందిగా పుట్టినాడు. అంటే చూడండి, మనకు ఒక సామెత ఉంది, ఎవరైనా బాగా తింటున్నారు అనుకోండి ఏమంటాము, ఇలా తింటామంటే ఇంకొంచెం ఎక్కువ ఏమైనా ఊర పంది తిన్నాడు తింటున్నారు అంటారు. అర్థమైందా? అంటే క్షమించాలి. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, ఎవరెవరైతే ఆ ఊర పందిగా ఉన్నారో వాళ్ళందరూ పూర్వజన్మలో భర్తకు పెట్టకుండా వాళ్ళు తిన్నారు. ఇది అనమాట. అంటే నాకు కొంతమంది గురువుల జ్ఞానోదయం వల్ల కొంతమంది కొన్ని చూడగానే నాకు అన్నీ తెలుస్తుంటాయి. అంటే ఇది ఇందుకు జరిగిందని ఇవన్నీ సాక్ష్యాలు. భర్తకు పెట్టగా తాను తిన్న స్త్రీ ఉన్నటువంటి ఆమె ఊరపని బయటకు వెళ్ళి వచ్చిన పతిని సేద తీర్చక ఉపచారములు చేస్తే, అంటే బయటకి ఎవరైనా భర్త వెళ్ళి వచ్చారనుకోండి, ఇంటికి రాగానే భర్తకి చక్కగా ఆయనకి ఎంత ఆనందం కలిగేలాగా ఉపచారములు చేసింది అనుకోండి, అయ్యో వచ్చారు మా ఆయన గారు, పాపం గబగబా ఫ్యాన్ వేసి పెడదాం, ఆయనకి చల్లటి నీళ్ళు ఇద్దాము, ఒక కాఫీ ఇద్దాం అని ఆయనకి ఏది ఆనందమా చేసింది అనుకోండి, ఆవిడట బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆవిడ పూజ చేయడానికి వస్తారు. ఇది చెప్పారు. భర్తను నీవు అని లేక పేరు పెట్టిన స్త్రీ మరు జన్మలో మూగవారిగా పుడుతుంది. అంటే క్షమించాలి. ఈ విధంగా ఎవరైనా ఉందని ఈ దోషాలు అన్నీ అంటే మనం అనుకుంటాము. అంటే క్షమించాలి అంటే ఇప్పుడు మన కంటికి ఏవేవైతే కనపడుతున్నాయో, ఇప్పుడు కుక్క కనపడింది అనుకోండి, మనకు 100 సార్లు కుక్క కనపడి అంటే ఇది గత జన్మలో ఇది అనుకొని మనము అక్కడ దీని అర్థం ఏంటంటే మనలో ఎప్పుడో ఈ రూపం జరిగిందేమో, పొరపాటును క్షమించమని ఈశ్వరుడు గుడ్డగోపబడిందనుకో ఇది అనుకుని అంటే ఇవన్నీ మనం క్షమలు కోరుకోవాలి. అప్పుడు మనకి జన్మల పరంపర తగ్గుతుంది. అంటే మనకి స్వప్నశాస్త్రం చెప్తుంది, నీ కంటికి కనబడింది లేదా నీ స్వప్నంలో ఉన్నప్పుడు కూడా నీ కంటికి కనబడిందంటే అందులో 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి, ఏమో గత జన్మలో నీవు చేసిన దానికి ఇంకొక జన్మలో ఇలా అవుతావు. పాపాత్ములకి ఇది అనమాట. పుణ్యాత్ములకైతే మనము ఇప్పుడు ఒక పుణ్య స్త్రీ బాగా కష్టపడుతుంది అనుకోండి, అయ్యో పాపం ఎంత కష్టపడుతుంది, బిడ్డలు వదిలేశారు, ఈ తల్లికి నేను సాయం ఉండి ఏదో చేస్తానని మనం మనసా వాచా కర్మన అనుకున్నాం అనుకోండి, మనకు వచ్చే జన్మలో మనకి నిజంగా మన బిడ్డలు వదిలేసిపోయే పరిస్థితి ఉంది. అర్థమవుతుందా? ఈశ్వరుడు కానీ ఈ జన్మలో తీసేస్తాడు. అంటే మీరు ఈ దృష్టికోణంలో చూడండి. అంటే బయట కూడా ఇలా చూడాలి, కానీ కాశీలో మాత్రం ఇలానే చూడాలి. ఎందుకంటే మీరు కాశీలో ఉన్నారంటే, నేనైతే అలాగే చూస్తున్నాను, కాశీలో మీరు ఉన్నారంటే మీ కంటికి కనబడుతున్న, మీకు చెవికి వినబడుతున్న మాట ఇవన్నింటినీ ఈశ్వరుడు తీర్చే బంధం చేస్తున్నాడు, కలిపే బంధం చేస్తున్నాడు. అర్థమవుతుందా? మీరు దాన్ని చూసి అంటే ఒక్కొక్క సన్నివేశం అదే ఒక్కొక్క దాన్ని బట్టి ఒక్కొక్కటి ఉంటుంది.
అయితే భర్త ఎదుట జీవహీనముగా ఉన్నచో, చూడండి భర్త గారు పాపం బయటకు వెళ్ళేసి వచ్చారనుకోండి, ఆయన వచ్చేటప్పుడు టీవీ పేషెంట్ లాగా ఉందనుకోండి, అలా ఉన్న స్త్రీ అట అశుద్ధురాలైపోతుందట. ఆవిడకి పుణ్యస్త్రీగా రాదట ఆవిడకి. అంటే అలా చేస్తే భర్తే దేవుడని, భర్తే గురువని, భర్తే సర్వతీర్థములని భర్తను పూజించినటువంటి స్త్రీకి ఇక్కడ 3 చెప్పాడు ఆయన. విధి కానీ కాలము కానీ దేవుడు కానీ సహకరిస్తారు. చూడండి, ఎవరైతే అటువంటి స్త్రీమూర్తి భర్తను నిరంతరము ఈయనే నా పరమాత్మ అని చేస్తుందంటే, అంటే దీని అర్థం అలా చెప్తాను, అంటే స్త్రీ భర్త ఎవరో కాదు, సాక్షాత్ ఆత్మ పరమాత్మ. అర్థమైందా? ఈవిడ తరించడానికి పరమాత్మ అలా ఉన్నాడు అక్కడ, అంతే పురుష రూపంలో ఉన్నాడు పరమాత్మ. అయితే ఇక్కడ ఏం చెప్తున్నానంటే, నిజంగా అలాంటి పుణ్యస్త్రీ ఎవరైతే ఉంటుందో ఆవిడకి కాలము, విధి, మనం అంటాం కదా నా విధి బాగలేదు, విధి కలిసి రావాలంటాం కదా, ఆ విధి రాత బాగలేదని, అది ఆ కాలము విధి దేవుడు సహకరిస్తారట. అంటే ఆవిడకి ఎదురు చెప్పరు కదా. అంటే మనకి ఎన్నో ఉన్నాయి సందర్భాలు. మనం చూడండి, తీసుకెళ్ళని అయితే వెళ్ళాడు రావణుడు, సంవత్సరం రోజులు లంకలో పెట్టుకున్నాడు, సీతమ్మని కనీసం తాకని కూడా తాకలేడు. సీతమ్మ చెప్తుంది, నా భర్త నాకు మరిది అడవిలో ఉన్నారు, వాళ్ళిద్దరూ రక్షిస్తారేమో అనుకున్నాను, ఈ లోపల నన్ను తీసుకొచ్చేసావని. తీసుకొచ్చి లంకలో పెట్టావు, ఇక నా పాతివ్రత్యం నేను చూసుకుంటాను. ఇప్పుడు నా భర్త గారు నా మధ్య గారు లేరు కదా, కాబట్టి నా పాతివ్రత్యంతో నన్ను నేను రక్షించుకుంటాను. ఇదే అన్నమాట. ఈ విధంగా ఆవిడ రక్షించుకుంది. ఇప్పుడు చూడండి, మనకి సుమతి ఉంది. ఈ సుమతి మాత ఏం చేసింది, తన గాజుతో సూర్యగమనాన్ని ఆపింది. అర్థమవుతుందా? అంటే చూడండి, ఆవిడ అంటే మామూలుగా ఆవిడ ఏ సాధన చేయలేదు, ఏ గురువు దగ్గరికి వెళ్ళి ఉపాసన చేయలేదు. ఆవిడ ఈ యొక్క అనసూయ మాతకి సేవకురు ఆవిడ. చూడండి, కానీ ఆవిడ తీసింది ఒకటి, తన భర్త పుష్టివాడైనప్పటికీ, రక్తము చీము కారుతూ ఉన్నప్పటికీ అదనమాట ఎక్కడా చీదరించుకోలేదు ఆవిడ. ఇది అన్నమాట గొప్పది. అందుకే కదా మనకి గండకీ నది ఉంది. గండకీ నది కూడా ఇలాగే ఏర్పడుతుంది. ఒక స్త్రీమూర్తి ఉండేది, ఆవిడ పేరు వేదే పేరు, ఆమెకి మళ్ళీ గండకీ అని వస్తుంది. ఆ స్త్రీమూర్తి ఏమో వాళ్ళ వృత్తి ప్రకారము ఆవిడ రోజు ఒక పరపురుషుడికి భార్యగా ఉంటుంది. ఒకరోజు ఉంటే సాక్షాత్ ఇది విన్నటువంటి విష్ణుమూర్తి ఆవిడ దగ్గరికి వస్తాడమ్మా నేను అంటే ఆయన దగ్గరికి ఎలా వస్తాడంటే ఒళ్ళంతా పుండ్లు, రక్తము, చీము కాకు చూడడానికి కంపరం ఉంటుంది. అలాంటి పరిస్థితిలో వృద్ధుడిగా వస్తాడు. అలా వృద్ధుడిగా వచ్చి, అమ్మ ఒక్కరోజు నేను నీకు భర్తగా ఉండాలనుకుంటాను అంటే ఆవిడ అప్పుడు చెప్తుంది, అయ్యా ఇంకొక 3 నెలల వరకు జనాలు ఉన్నారు లైన్లో, రోజుకు ఒకరికే కదా ఛాన్స్, కాబట్టి 3 నెలల వరకు ఉన్నారు, మీరు 3 నెలల తర్వాత రండి అని చెప్పింది. పాపం ఆయన 3 నెలల తర్వాత ఇందాక వచ్చిన దానికంటే కూడా ఘోరంగా వచ్చాడు ఇక్కడ. అప్పుడు ఆవిడ పరమ 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 మహా పతివ్రతలాగా ఆ యొక్క విష్ణుమూర్తిని అంటే బుద్ధ రూపంలో ఉన్నటువంటి ఆయన్ని ఆవిడ చక్కగా వేడి వేడి నీళ్ళు, మళ్ళీ ఎక్కువ వేడి నీళ్ళు పెడితే ఏ పుండుకి ఎంత నొప్పి పుడుతుందో అలా చక్కగా ఆవిడ పోసి స్నానం చేసి పిలిపించి చక్కగా వాటికి మందులు వేసి ఆయన చక్కటి భోజనం పెట్టి ఆయన చక్కగా సెలవు. అంటే ఆయన ఎంత ఆనందించాడో తెలియదు. ఆయన చెప్పాడు, నేను అంటే ఏ విధంగా కృష్ణ పరమాత్మ యశోదామాత దగ్గరకు వచ్చి అమ్మ నీ యొక్క అమ్మ వాత్సల్యానికి నేను బిడ్డనైపోతాను, నీ చేత కొట్టించుకుంటాను, నీ చేత ఇన్ని చేయించుకుంటాను అన్నాడు. అంటే ఈ మహావిష్ణుమూర్తి కూడా నీవు ఇంత గొప్పదానివి కాబట్టి నీ ప్రేమలో నేను మునిగిపోవాలి, అందుకని నువ్వు గండకి నదిగా మారిపో, ఆ నదిలో కనబడే ప్రతి శిల నేను. అందుకే మనకి విష్ణు శివుల సాలిగ్రామాలన్నీ దొరికేది గండకీ నదిలో. బెంగళూరులో ఒక గుడి ఉంది, శ్రీనివాస సాలగ్రామ దేవస్థానం అని. పాపం మా నెల్లూరులో ఉంటుంది విజయేశ్వరి అమ్మవారు అని, ఆవిడ చాలా గొప్పవాడు. ఆ విజయేశ్వరి అమ్మవారు గండకీ నది దగ్గర బాగా సాధన చేసి ఆమె అక్కడి నుంచి ఒక 1000 పైన సాలిగ్రామాలు తెచ్చింది. 1000 పైన తెచ్చింది. ఆ సాలిగ్రామాలన్నీ పెట్టి బెంగళూరు నుంచి ఒక 20 కిలోమీటర్ల దూరంలో శ్రీనివాస దేవస్థానం అని పెట్టింది. తిరుమల కంటే కూడా బాగుంటుంది, చాలా పెద్దది. వెళ్ళారా?
అది బెంగళూరులో ఉంటుంది. మీరు శ్రీనివాస సాలిగ్రామ దేవస్థానం అని కొట్టండి. నిజంగా అక్కడ లోపలికి అంటే నేను ఇదంతా తెలుసుకున్నాను. నిజంగా ఆవిడ తెచ్చిపెట్టినటువంటి విష్ణుమూర్తి సాక్షాత్ తిరుమల అంటే నేను అనుభూతిని పొంది ఉన్నాను కదా. తిరుమలలో ఉన్న శ్రీనివాసుడి దగ్గరికి వెళితే అంటే ఆయన పాదాల దగ్గర నేను అనుభూతి పొందున్నాను. కానీ ఇక్కడ ఈ గర్భగుడికి వెళితే సాక్షాత్ మన వైకుంఠంలో ఉన్నట్టే ఉంటుంది. అంత అంటే ఎందుకంటే ఆవిడ ఆ గండకీ నదిలో నుంచి ఆ సాలిగ్రామాలన్నీ తెచ్చి ఆ యొక్క విష్ణుమూర్తి కింద పెట్టి పైన మనకి తిరుమలలో వెంకటేశ్వర స్వామి ఎలా ఉన్నాడో దానికంటే కూడా ఇంకా 2-3 అడుగులు ఎత్తే ఉంటాడు. చాలా చక్కగా ఉంటుంది. అయితే ఆ గుడిలోకి మగవాళ్ళని పంచె కట్టుకొని పంపిస్తారు. మామూలు చొక్కాది కాకుండా ఏం రాని ప్యాంట్ షర్ట్ ఇక్కడ ఏం లేదు. కంపల్సరీ మనకి శని సింగనాపూర్లో మనం ఎలా అయితే కట్టుకోవాలో పైది కూడా ఉండకూడదు. అలానే పంపిస్తారు. ఎంతో పరమ పవిత్రంగా ఎంత లోపల అక్కడ కాస్మెటిక్ ఎనర్జీ లెవెల్స్ అంటే అంత చక్కగా ఉంటుంది. ఒకసారి బెంగళూరు నుంచి దగ్గర వెళ్ళి రండి ఎప్పుడైనా. శ్రీనివాస దేవస్థానం సాలిగ్రామ శ్రీనివాస దేవస్థానం బెంగళూరు నుంచి రామోహల్లి అని ఉంటుంది. ఒకవేళ మీరు వెళితే అక్కడ ఇంకొక గొప్ప విశేషాలు 2 ఉన్నాయి. అక్కడ సాక్షాత్తు 108 అడుగుల సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు. అక్కడ దాన్ని ముక్తి నాగక్షేత్రం అంటారు. అక్కడ సాక్షాత్తు 108 అడుగుల ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి అక్కడ ఆయన ప్రతిష్ఠించిన ఆయనే సుబ్రహ్మణ్య స్వామి అని చెప్పారు. చూసాను, ఆయన లేని చూసాను కానీ అలా పేరు పట్టుకోలేదు. ముక్తి అయితే ఆ యొక్క 108 అడుగుల ఆ సుబ్రహ్మణ్య స్వామి అది ఆయనకు అనుష్ఠానంలో లోపం వచ్చిందని మళ్ళీ అది తీసి భూమిలో పాతేశారు. కానీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇంకొకరు పెట్టారు. అయితే అక్కడ మీకు పెద్ద పాము ఉంటుంది. 25 అడుగులు ఉంటుంది పాము. ఒక 3 చుట్టుకొని ఇలా ఉంటుంది అనమాట. నిజంగా అది చూసినంత మాత్రానే ఎన్ని నాగదోషాలు పోతాయో పోతాయి. మీకు నేను చెప్పాను మా పూర్వీకులు ఏదో నాగదోషాలు ఉన్నాయి వెళ్ళని చెప్పాను. మా ఆడపిల్లలు మగపిల్లలకి నేను అక్కడికి వెళ్ళాకే నాకు ఎంతో గొప్ప స్థితి కలిగింది. అవి 2 పక్కనే ఉంటాయి. ఒక రోడ్డుకి 1 కిలోమీటర్లో ఇది ఉంటుంది, 1 కిలోమీటర్లో అది ఉంటుంది. ఇంకా మీరు ఇంకొక 2 కిలోమీటర్లు వెళ్ళారనుకోండి అక్కడ బిగ్ బానియన్ ట్రీ అని ఉంటుంది. అంటే మీరు వెళ్తే చెప్తారని అంటే అక్కడ ఒక మర్రి చెట్టు 5 ఎకరాల్లో ఉంటుంది. దానికోసం వాళ్ళు వదిలేశారు. అది బిగ్ బానియన్ ట్రీ అంటారు. అంటే వాళ్ళు ఏదో చెప్తారు హిందీలో కన్నడలో. అక్కడ అంటే మొత్తం నేను చెప్పాను కదా బెంగళూరులో కానీ ఢిల్లీలో కానీ హైదరాబాద్లో కానీ అణువు నాకు తెలుసు ఎక్కడ ఏ శక్తి తరంగాలు ఉన్నాయో పట్టుకునే వాడిపోయి అందువల్ల అది కూడా చాలా చాలా గొప్పది. నిజంగా ఆ యొక్క మర్రి చెట్టు వృక్షం దగ్గరికి వెళ్తే నేనైతే అనుభూతిని పొందాను. నేను అనుకున్నాను వ్యాసముని ఆశ్రమానికి వెళ్ళలేదు నేను. కాబట్టి నాకు వ్యాసముని ఆశ్రమ దర్శనం కలిగాను. అంటే అంతటి గొప్ప బాలే బాగుంటుంది. ఒకసారి వెళ్ళే ప్రయత్నించండి. అవే పక్కనే అన్నమ్మ తల్లి టెంపుల్ కూడా ఉంది. అన్నమ్మ తల్లి అది వేరే. ఈ 3 పక్కనే ఉంటాయి. క్షమించాలమ్మా. అయితే ఇక్కడ ఏం చెప్తానంటే భర్త ఎదుట జీవహీనముగా ఉన్నచో ఆ స్త్రీ అపవిత్రురాలైపోతుంది. అలాగే పతి మరణించిన సహధర్మచారిణిగా ఉండాలి. అంటే పిల్లల అనుమతి తీసుకొని లేక పత్తో సహగమనం చేసిన వాళ్ళైతే అశ్వమేధ యాగ ఫలితం ఇస్తారు. అంటే ఒకప్పుడు లేదు, ఇప్పుడు మనకి అది ఆపేశారు. పతివ్రతలు చూసి యమధర్మరాజు యమభటులు కూడా భయపడతారు. పతివ్రత తన శరీరంలో ఉన్న ఎన్ని రోమాలు ఉంటాయో అన్ని వేల కోట్ల సంవత్సరాలు క్షమించాలి. ఒక మహాపతివ్రత ఉందనుకోండి ఆవిడకి ఎన్ని రోమాలు ఉంటాయో అంటే అన్ని రోమాలు అంటే ఎన్ని వెంట్రుకలు ఉంటాయో ఆ వెంట్రుకలు అన్ని వేల కోట్ల సంవత్సరాలు. అంటే ఒకటి ఉందనుకోండి దానికి ఇంటూ 1000 కోటి 1000 కోట్ల సంవత్సరాలు వారిద్దరు స్వర్గవాసంలో ఉంటారు. మనం నిజంగా స్వర్గానికి వెళ్తే చాలామంది అంటే మనం ఒక మంచి ఒక గొప్ప ఆశ్రమానికి అది ఎక్కడ ఉంటుంది ఈశ్వర దేవాలు అది పెట్టాలనుకుంటా నేను. అంటే ఒక భార్యాభర్త ఒక 60 సంవత్సరాలు దాటేసిన తర్వాత చిన్న పిల్లలాగా ఆడుకునే స్థాయిలో ఉండాలి వాళ్ళు. అంటే ఏ బాధలు వాళ్ళకు ఉండకూడదు. వాళ్ళు ఇంక దేని గురించి ఆలోచించకూడదు. వాళ్ళు ఒక చంటి బిడ్డల్లాగా ఆ యొక్క 60 సంవత్సరాలు నిండిన దంపతులు చాలా మన చిన్నపిల్లలు అయితే అమ్మా నాన్న ఆట ఆడుకుంటూ ఉంటారు. క్షమించాలి మీ అందరికీ తెలుసు. అమ్మా నాన్న ఆట ఆడుకుంటున్న పిల్లలు వాళ్ళ మనసులో చాలా
శుద్ధి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఏ బాధలో తెలియదు, కానీ పెళ్ళైన అమ్మా నాన్నకి అన్ని బాధలు తెలుసు. అర్థమైందా? కానీ మన జీవితంలో 60 సంవత్సరాలు దాటేసిన తర్వాత ఆ యొక్క దంపతులు అదే విధంగా అమ్మా నాట ఆడుకునేటట్టుగా, అంటే ఈ విధంగా స్వర్గంలో ఎంతోమంది దంపతులు ఉంటారు. ఆనందంలో ఉన్నటువంటి దంపతులు ఎంతోమంది ఉంటారు. పతివ్రత వలన, క్షమించాలి, వలన తండ్రి, తల్లి, భర్త, అటు అత్త, మామ వీళ్ళందరూ స్వర్గంలో సకల భోగాలు అనుభవిస్తారు. చూడండి, ఆవిడ వల్ల ఈ 5 మంది తరిస్తున్నారు. ఇక్కడ పతివ్రత మాతల పాదాలను భూదేవి నమస్కరిస్తూ ఉంటారు. అర్థమైందా? పతివ్రతల స్పర్శ వలన, చూడండి, వాళ్ళ స్పర్శ వలన సూర్యుడు, చంద్రుడు, జలము, వాయువు, అగ్ని, భూమి పవిత్రమవుతూ ఉంటారు. అంటే భూమిని చూడండి, ఇప్పుడు ఈ భూమిలో ఎంతోమంది అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటారు, కానీ ఇది పరమ పవిత్రం అవుతూ ఉంటుంది. గంగమ్మ చూడండి, గంగమ్మకి ఎంతోమంది లక్షల మంది స్నానం చేస్తూ ఉంటారు. పాపం అంటే స్వర్గంలో ఉంది కదా, వైకుంఠంలో ఉంది. వైకుంఠంలో విష్ణు పాదాల వద్ద ఉన్నటువంటి ఆ గంగమ్మ ఈ యొక్క భూమి మీదకి వచ్చి అనుకున్నట, అయ్యో ఎంతమంది పాపాత్ములు వచ్చి నన్ను అయిపోతే నేను నల్లగా అయిపోతున్నాను అనుకుందట. కానీ అప్పుడు విష్ణుమూర్తిని అడిగిందట, ఇలా అయిపోతున్నాను ఎందుకు పంపించావు నన్ను ఎక్కడికి అని. అంటే ఆయన చెప్పాడు, 1,000,000 మంది వచ్చి ఇలాంటి వాళ్ళు మురిగినా ఒక పుణ్యాత్ముడు వస్తాడు. ఏ ఆదిశంకరాచార్యులో, ఏ చంద్రశేఖర పరమాచార్య గారో అలాంటి వాళ్ళు వస్తారు. అప్పుడు ఈ 1,000,000 మంది పాపాత్ములు క్షణికాలంలో పోతాయి గంగా అని చెప్పాడు. నువ్వు వాళ్ళ కోసం ఉండాలి అక్కడ. నువ్వు ఈ పాపాలు కడగడం అవి ఎట్లా పోతాయి, కానీ నీకు ఒక పుణ్యం వస్తుంది. చూడండి, గంగమ్మకి ఆయన చెప్తున్నాడు, నీకు ఒక పుణ్యం వస్తుంది. అట్లాంటి మహా పుణ్యాత్ములు ఏదో ఒకరోజు దాహం కోసమో లేదా ఎండబడి వచ్చేమో కొనిలో గంగమ్మలో స్నానం చేద్దామని అలా చేసిన రోజు నీకు పుణ్యం వస్తుంది అని చెప్పాడట. అంటే చూడండి, అంటే ఇది ఇక్కడ ఏం చెప్తున్నాడు, పతివ్రత స్పర్శ వలన సూర్యుడు, చంద్రుడు, జలము, వాయువు, అగ్ని, భూమి పవిత్రమవుతాయి. ఈ విధంగా విశ్వనాథుని అనుగ్రహం వలన ఇక్కడ చూడండి ఇంకా చక్కగా చెప్పాడు. నిన్న పాపం వీళ్ళకు పతిగారు చెప్తున్నవాడు, మీకంటే మీ భార్య, మీ పిల్లలు అదృష్టవంతులండి, మిమ్మల్ని ఈ స్థాయిలో వాళ్ళు తీసుకొచ్చారంటే నేను నిజమే అనుకున్నాను. కానీ ఈరోజు నాకు అర్థమైంది. ఏం చెప్తున్నాను చూడండి, విశ్వనాథుని అనుగ్రహం ఉంటే పరమ పతివ్రత భార్యగా వస్తుంది. నిజం. నేనైతే అంటే నా వరకు నేను చెప్తున్నాను, నా భార్య పిల్లలు నాకు సహకరించబట్టే ఈ 40 సంవత్సరాలు మీ దగ్గరకు వచ్చి కూర్చున్నాను. ఇన్ని బాధ్యతలు అంటే నేను చెప్పేవాడిని, 3 సంవత్సరాల్లో ఒక 6 నెలలే వాళ్ళతో కలిసి ఉండేవాడిని. తర్వాత ఏదో ఒక బ్రాంచ్ పెట్టాలని ఏ హైదరాబాద్కో ఏ ఢిల్లీకో ఎక్కడికో వెళ్ళిపోయేవాడిని. అక్కడ 3 సంవత్సరాల పాపం తన కంటికి రెప్పలా 2 ఆడపిల్లలు ఉన్నాడు, ఈయన వెళ్ళిపోయాడు అని తను నిద్రపోయేది కాదు. అందుకని సన్నగా అంటే చూడండి, గృహస్థుకు సర్వధర్మాలు నిర్వహణనే పవిత్రతకు భార్య. అంటే ఆమె గృహస్థగా ఉండి చేయాల్సినటువంటి పని చేస్తూ ఉంటుంది. పతివ్రతుల శుభదృష్టి వల్ల అపవిత్ర దేహములు కూడా పవిత్రమవుతాయి. అంటే మనకి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి, మనకి పురాణాలు చాలా ఉన్నాయి. వేమన గారు ఉన్నారు కదా, ఈ వేమన గారు వదిన ఉండేదన్నమాట. ఈ వేమన గారు అంటే మరిది, ఈ మరిది గారు ఇంకా చాలా ఉన్నాయి మన పురాణాలు, ఇది మీకు చెప్తాను. ఆయన మరిది పాపం ఎవరో ఒక వేశ్యని ప్రేమిస్తాడు. ఈ ఉన్న డబ్బు అన్ని దశకం అన్నీ తీసుకెళ్ళి అక్కడ పెడతాడు. ఆ వేశ్య ఏం చేస్తుందని అన్నీ తీసేసుకుంటుంది. వాళ్ళు మంచి వాళ్ళ కదా అన్నీ లాగేసుకుంటూ ఉంటారు. అయితే ఆవిడ వాళ్ళ వదిన గారు పెట్టుకున్నటువంటి ముక్కు పుడకను చూస్తుంటారు. ఆ ముక్కు పుడకను చూసి ఈ మరిది గారికి చెప్తుంది, రేపు వచ్చేటప్పుడు నువ్వు మీ వదిన దగ్గర ముక్కు పుడకెత్తుకురా అంటాడు. పాపం ఈ మరిదిని పసిబిడ్డలా చూసుకునేది, అంత చెడ్డవాడైనప్పటికీ అలా చూసుకునేది. అంటే అది వాడి పూర్వజన్మ ప్రారంభం. అయితే ఇది మనం అనుకోవాలి, మనం కొన్ని క్షమించాలి. ఇది వచ్చింది కాబట్టి చెప్తున్నాను. కొంతమంది తప్పులు చేస్తున్నప్పటికీ, మనకి తెలుస్తున్నప్పటికీ ఏదో మనకి వినగలిగే వాళ్ళు అనుకోండి 1-2 సార్లు చెప్పే ప్రయత్నం చేయాలి. వినలేదనుకోండి మనం కోపం ఇచ్చుకోకూడదు. ఇంకా వీళ్ళు చెడ్డవాళ్ళని మనం 10 మందికి ప్రచారం చేయకూడదు. పూర్వజన్మ సుకృతం వాళ్ళకి నమస్కారం. మన ధర్మాన్ని మనం పూర్తి చేయాలి. కాబట్టి అలా వదిలేయటం మంచిది. అయితే ఈవిడ ఏం చేసిందంటే, నాయన నిజంగా ఇస్తాను, అయితే ఒక పని చేయమని ఆవిడిని నగ్నంగా దాన్ని ధరించమని చెప్పింది. అయితే ఈయన పాపం ఇచ్చింది, అబ్బా మా వదిన చాలా మంచిది అనుకున్నాడు, ఎత్తుకుపోయి ఆవిడకి ఇచ్చాడు. ఆవిడకిచ్చి ఈ మాట చెప్పాడు. అయితే ఆవిడ ఎప్పుడైతే ఆ ముఖ్యుని ధరించిందో ఆవిడ చెప్పినట్టు ఆవిడ మహాపిచాచంలా కనబడింది.
ఎవరికి కనబడింది? ఆమె మహాపిచాచంగా కనబడింది, వీడికి ఒక పెద్ద మహాపిచాచంగా కనబడింది. అంటే ఏమైందంటే ఈమె యొక్క ఈ ముక్కు అంటే ముక్కుపుడికి చాలా గొప్ప విలువ ఉంది. అందుకైతే మన విజయవాడ కనకదుర్గమ్మ అది కూడా చెప్తారు. అంటే స్త్రీ యొక్క పాతివ్రత్యం ఇందులో ఉంటుంది. అది అలా చెప్తాను, దాని గురించి నాకు పెద్ద తెలియదు. అయితే అక్కడ చూడండి, ఆవిడ ఆ యొక్క పాతివ్రత్యంతో ఆమె ధరించుకున్నటువంటి ఆ ఆభరణం ఈమెకి రావడం వలన ఈమెకున్న సమస్త దోషాలు భస్మం అయిపోయి ఈమె పరమ పవిత్రాలు, అది మోక్షం వచ్చింది. ఈయన మారిపోయాడు ఇప్పుడు ఓవర్ దేవుడని. అందుకే ఆయన వేమన శతకాలు రాశాడు. విశ్వదాభిరామ వినురవేమ అంటే దాంట్లో వాళ్ళ వదిలి గారి పేరు ఉంటుంది. అది మళ్ళా చెప్పు అంటే ఇక్కడ క్షమించాలి. విధవరాలైనటువంటి తన నియమాలను పాటిస్తూ ఒకవేళ ఏదో విధివశాస్తు దాన ధర్మాలు తీర్థ స్నానాలు చేయొచ్చు సంతాన అనుమతితో అన్నీ చక్కగా పనులు చేసుకుంటూ ఉంటే ఆవిడ చనిపోయాక కూడా దేవతల పుణ్య స్త్రీగానే ప్రకటిస్తారు. అలాగే ఇవి చెప్పారు. పతి బుద్ధితో అంటే ఒకవేళ అలా చనిపోయినటువంటి భర్త ఎవరైనా ముందు చనిపోతే అలాంటి వాళ్ళంటే అప్పుడు విష్ణువుని పతిగా భావించి పూజలు చేసుకుంటే సమస్తం విష్ణు. ఎందుకంటే జీవించి ఉన్నాము అంటే మనం విష్ణుమూర్తిని ఎక్కువ చేయాలి. కానీ ఇప్పుడు మనం కాశీకి వచ్చాము, కాశీలో విష్ణుమూర్తి కూడా ఈశ్వరుడే చేస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు మన కాశీలో విశ్వనాథుడే పడతారు. ఎందుకంటే ఇప్పుడు మన కాశీ వచ్చింది మనం భోగభాగ్యాల కోసం కాదు, ముక్తికి మోక్షానికి వచ్చి. అంటే మనం చెప్పాలంటే చివరి క్షణంలో ఉన్నాము మహాదేవా, అర్థమవుతుందా? చివరి క్షణంలో ఉన్నాము అన్నది కాశీ భావంలో ఉండాలి. ఆ మహాశ్మశానానికి వచ్చాము. అంటే ఒక పిల్లవాడు నేనైతే అనుభూతిని పొందాను. మా నాన్నగారి శ్మశానానికి తీసుకెళ్తే అయ్యో నన్ను కన్న తండ్రి శ్మశానంలో పడిపోయాడు, ఇదేమిటి ఈయనే లేనప్పుడు నేనెందుకు ఇక్కడ, ఈయనే లేనప్పుడు నేను ఆ భావనలోకి వెళ్ళాను. అయితే నాకు ఆ రోజు నిజంగా నెల్లూరులో నేను ఇది చేశాను. కానీ నాకు కాశీలో అప్పుడు కాశీ తెలియదు. నాకు కాశీలో మహాశ్మశానంలో ఈ యొక్క విశ్వనాథుడు ఏదో భిక్షపాత్ర పెట్టుకున్నట్టు నా భిక్షపాత్రలో నా మహాశ్మశానంలో వేశాను అనుకో, మళ్ళా మాట్లాడుతూ ముందు కార్యాలు చెప్పు అని చెప్పడం జరిగింది. అలాగే 3 నెలల తర్వాత ఇలాగే ఆగస్టులో వచ్చాను. ఆయన వచ్చినప్పుడు ఆగస్టు కదా, సెప్టెంబర్లో చనిపోయాడు, నవంబర్లో వచ్చాను 3 నెలలు. అప్పుడు మణికర్ణిక శ్మశానం దగ్గరికి వెళ్తే ఒక అఘోర బాబ ఎవరో ఆయన నాకు తెలియదు, చాలా యవ్వనంగా ఉన్నాడు. ఆయన వచ్చి గట్టిగా కౌగిలించుకొని ఆ భస్మం కాలుతున్నటువంటి చితి భస్మంలోంచి విభూతి తీసి నాకు ఇలా పూసి నేనే మీ బాబా అని, అంటే నేను మా నాన్నగారిని బాబా అని పిలిచేవాడిని, నేనే మీ బాబా అని ఆయన చెప్పడం అక్కడ నాకు కొన్ని అనుభూతులు కలిగాయి. కాశీలో మనం చూడండి, ఎవరినైనా కానీ వెళ్తే వాళ్ళు జరగమని మగవాళ్ళు చెప్తారు, బాబా తొలజా ఆటో అంటారు. అంటే నాకు అర్థమైంది, మా నాన్నగారు అక్కడ బాబా అనే పదం పోయింది, కానీ కాశీ అంటే నాకు బాబా వినబడుతుంది. నేను ఎవరికి కొనుక్కున్నా మగవాడిని బాబా ఒక ఆటో బాబా అజాజు అంటారు. ఐదనమాట. అంటే చూడండి, ఈశ్వరుడు వీడు నిజంగా అనుభూతిని పొంది వదిలేసేస్తే అంటున్నాడు, కొన్ని కార్యాలు ఉన్నాయి వీళ్ళు చేయాల్సినవి. అలా నేను ఆ రోజు వదిలేస్తే తిరిగి రాలేను కదా, ఇది అనమాట. ఆ రోజు నుంచి కాశీ తీసుకొచ్చుకున్నాడు. క్షమించాలి. విశ్వనాథుని అనుగ్రహం వల్ల మనకి గొప్ప ఇల్లాలు వస్తుంది. అయితే వైశాఖ కార్తీక మాఘమాసాల యందు మహాపతివ్రత స్త్రీ నియమాలు పాటిస్తే ఆవిడ సాక్షాత్ పార్వతీదేవితో సమానమవుతుంది. మహాపతివ్రత అయిన స్త్రీమూర్తికి, క్షమించండి ఇక్కడ చూడండి, మహాపతివ్రత అయినటువంటి స్త్రీమూర్తికి గంగామాతకు ఎట్టి భేదము లేదు. మహాపతివ్రత అయినటువంటి స్త్రీ ఎలా ఉంటుందో గంగామాతకు వీళ్ళిద్దరికి భేదమే లేదంటున్నాడు. అంటే మహా పరమ పవిత్రమైన స్త్రీ సాక్షాత్తు పార్వతీ మాతతో సమానం. అందుకే కదా పరదేవతగా చూడాలి. అమ్మ లోపాముద్ర అంటే ఇక్కడ చూడండి, ఇంకా లోపాముద్రాదేవి వస్తుంది. ఈ లోపల ఈ దేవతలకి ఇదంతా ఈ యొక్క దేవ ఋషి బృహస్పతి చెప్తాడు. దేవతలకి గురువైనటువంటి బృహస్పతి ఈ అమ్మ గురించి ఇప్పుడు చెప్తున్నాడు. వినండి, అమ్మ లోపాముద్ర, మీ పాద దర్శనం వలన మాకు పార్వతీమాత దర్శనమైంది, గంగా స్నాన ఫలితం వచ్చింది. ఇంకా పోలేదు
అటువైన గంగా స్నాన ఫలితం మాకు వచ్చింది అని చెప్పడం జరిగింది. ఓ అగస్త్యముని, ఇప్పుడు ఈవిడ వచ్చింది కదా, ఇంకా అగస్త్యముని, ఓ అగస్త్యముని నీవు ప్రణవ స్వరూపుడవు. ఓంకారం అనే ప్రణవం ఉంది కదా, అదే నువ్వు. నీ యొక్క పత్ని వేద స్వరూపిణి. నీవు ప్రణవం అయితే ఈవిడ వేదం. అంటే చూడండి, సాక్షాత్ శివపార్వతికి చెప్పాడు. ఇంద్రుడు, అగ్నిదేవుడు, యమాది అష్టదిక్పాలకులు, నవగ్రహ దేవతలు విశ్వశాంతి కొరకు నీ వద్దకు వచ్చేది. అంటే ఈయన అప్పుడే భార్య వచ్చింది, ఈయన అప్పుడే యొక్క మేలుకున్నాడు. ఈయన చెప్తున్నాడు ఏమని, ఇంద్రుడు, అగ్నిదేవుడు అంటే అందరూ వచ్చేస్తున్నారు కదా, అష్టదిక్పాలకులు, నవగ్రహాలు అందరూ వచ్చినారు. అంటే చూడండి, ఇంతమంది వచ్చినప్పుడు ఈ యొక్క వీళ్ళలో పెద్దవాళ్ళు, సున్నితంగా మాట్లాడేవాళ్ళు అనేటువంటి దేవగులు కలుగు చేస్తున్నారు. అంతే కదా, ఇది అనమాట. కొన్ని కార్యాలకు మనం చూస్తాం. వింధ్యాద్రి మేరుపై స్పర్ధతో